మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివాదం గాంధీ భవన్ కు చేరింది. కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. కడియం శ్రీహరిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహిళా మంత్రిని టార్గెట్ చేస్తూ జిల్లా రాజకీయాల్లో తనను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు లేఖలో ప్రస్తావించారు. అటు సురేఖ విజ్ఞప్తిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. త్వరలోనే వివాదాన్ని పరిష్కరిస్తానని కొండా సురేఖకు హామీ ఇచ్చారు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా తన శాఖ అధికారులతో కడియం అధికారిక సమీక్ష నిర్వహించడం పట్ల మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆమె సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తూ 3 పేజీల లేఖ రాశారు. కడియం శ్రీహరి ప్రభుత్వ పరిపాలనా విధానాలను, మంత్రిగా తన అధికార పరిధిని పూర్తిగా బేఖాతరు చేశారని సీఎంకు రాసిన లేఖలో మంత్రి సురేఖ పేర్కొన్నారు. ఈ లేఖపై కడియం శ్రీహరి స్పందించారు. దేవాదాయ అధికారుల దగ్గరికి తాను వెళ్తే సమీక్ష ఎలా అవుతుందని కడియం ప్రశ్నించారు. సమీక్ష అనడం అవగాహన లోపం అవుతుందన్నారు. తనను ఎవరు వివరణ అడిగే పరిస్థితి రాదని, తాను ఎవరికీ వివరణ ఇవ్వవలసిన అవసరం లేదన్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సుమిత్ర, ఈ వరంగల్ ఎపిసోడ్ సంబంధించి ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎపిసోడ్ చినికి గాలివాలన మారుతుందని చెప్పుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఏసీసీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ రోజు తాజాగా కాసేపు క్రితమే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కలిసి వ్యక్తిగతంగా కూడా లేఖ ఇవ్వడం జరిగింది. ఆ లేఖలో చాలా కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. అందులో చూసినట్లయితే కనుక కడియం శ్రీహరి స్వయంగా తన దేవాదాయ శాఖకు సంబంధించిన వాటిలలో జోక్యం చేసుకుంటూ తన అధికారాల విషయంలో ఆయన జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు. తన మంత్రిగా ఉన్న దాన్ని కనీసం తనకు సమాచారం ఇవ్వకుండా తన శాఖ పరిధిని సంబంధించి విషయానికి సంబంధించి ఆయన సమీక్ష చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆ విషయానికి సంబంధించి కూడా అంతా మొత్తం దీనికి సంబంధించిన శాఖకు సంబంధించిన దానిపైన డీటెయిల్ గా ఇన్డెప్త్ గా చేసినట్టు కూడా ఆయన వాళ్ళ కార్యాలయం కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసినట్టు కూడా ఆ ప్రెస్ నోట్ కు సంబంధించిన ఎవిడెన్స్ ను కూడా అన్నిటి కూడా పీసీసీ చీఫ్ కూడా అందజేయడం జరిగింది. ఇట్లా ఒక మంత్రికి సంబంధించిన వాటిలలో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు. ఈ అంశానికి సంబంధించి కడియం శ్రీహరి పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె పీసీసీ చీఫ్ ను కూడా కోరడం జరిగింది. దీనికి సంబంధించి పార్టీకి సంబంధించి అంటే పార్టీ పరంగా కూడా ఆయన విషయంలో జోక్యం తీసుకోవాలి. ఇప్పటికే ప్రభుత్వ పరంగా దానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా లేఖ రాయడం జరిగిందంటూ కూడా లేఖలో ప్రస్తావించడం జరిగింది. సీఎం తో పాటు ఇప్పటికే ఏసీసీ దృష్టి కూడా తీసుకెళ్లినట్టు కూడా తెలుసు. సో మొత్తం మీద ఈ ఎపిసోడ్ కు సంబంధించి కాస్త హాట్ గా అయితే మారుతుంది. ఈ అంశం మొన్న సీఎం కు లేఖ రాసిన నేపథ్యంలో నిన్న కడియం శ్రీహరి కూడా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా నిన్న స్పందిస్తూ తాను ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గానికి సంబంధించిన ఇష్యూస్ మాత్రమే ఇక్కడ అధికారుల దగ్గరికి వెళ్ళి నేను అడగడం జరిగింది తప్ప నేను రాష్ట్ర వ్యాప్తంగా చేయట్లేదు, రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించిన అంశం కాదు కాబట్టి ఇలాంటి విషయాల్లో ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. తన నియోజకవర్గానికి సంబంధించి తన ప్రజలు పెంచుకున్న వ్యక్తిని కాబట్టి తన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను మాత్రమే అక్కడ డిస్కస్ చేసింది. అధికారుల దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటూ కూడా కడియం శ్రీహరి నిన్న దానికి సంబంధించి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. సో ఈ ఎపిసోడ్ సంబంధించి రోజు రోజుకు చినికి గాలివాలన మాత్రం ఒకవైపు చెప్పండి సుమిత్ర. అంటే నిజానికి సీఎం కి లేఖ రాయడం జరిగింది, పీసీసీ చీఫ్ కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కడియం మాత్రం నేను చేసిన తప్పేం లేదు అని చెప్తున్నారు. నిజానికి ఈ సిచ్యువేషన్ లో హైకమాండ్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఈ అంశానికి సంబంధించి పీసీసీకి ఇచ్చిన ఫిర్యాదులో కొన్ని కీలకమైన అంశాలను కూడా కొండా సురేఖ ప్రస్తావించింది. ఆ అంశాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్లను కూడా ఆమె ప్రస్తావించడం జరిగింది. గతంలో మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులందరినీ తనకు వ్యతిరేకంగా కడియం శ్రీహరి ముందుండి నడిపించారు. వారందరినీ కూడా గతంలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా నేతలందరూ కూడా కలిసి కడియం శ్రీహరితో పాటు నేతలు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి కానీ, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వీరితో పాటు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, అదేవిధంగా పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి, ఇట్లా మీరందరూ కూడా కొంతమంది నేతలంతా కూడా జట్టుగా వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కూడా అప్పట్లో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకోవడం కానీ, ఆ తర్వాత క్రమశిక్షణ కమిటీకి రిఫర్ చేయడం, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా స్వయంగా గాంధీ భవన్ కూడా పిలిపించి వీటి నుంచి వివరణ తీసుకోవడం, కొండా మురళి, కొండా సురేఖ వీరంతా వివరణ ఇవ్వడం, ఇవన్నీ కూడా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత కూడా అంతా వ్యవహారం సెటిల్ రైట్ అయిందంతా కలిసిపోయారని కూడా భావించవచ్చు. ఆ తర్వాత కూడా నేతలంతా కూడా కడియం శ్రీహరి కానీ, అదేవిధంగా కొండా మురళి వీళ్ళందరూ కూడా వరంగల్ ఒక ప్రోగ్రామ్ తో కూడా కలిసిపోయినట్లుగా కొన్ని విజువల్స్ కూడా రావడం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ ఒకసారిగా ఈ ఎపిసోడ్ తోటి కడియం శ్రీహరి రివ్యూ ఎపిసోడ్ అనేది మళ్ళీ మొదటికి తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ అంశానికి సంబంధించి కొండా సురేఖ ఇప్పుడు లేవనెత్తిన అంశాలు ఒకవైపు ప్రభుత్వ పరంగా సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తున్నాయి, మరోవైపు పార్టీ పరంగా పిసిసి చీఫ్ కు ఏసీసీ కూడా ఫిర్యాదు చేసింది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఏసీసీ ఎలాంటి జోక్యం చేసుకోవాల్సి ఉంటుందనేది కూడా చూడాలి. ఇప్పుడు పిసిసి మాత్రం ప్రజెంట్ ఒక హామీ ఇవ్వడం
జరిగింది. తాను కడియం శ్రీహరితో కూడా మాట్లాడతాను, ఈ అంశానికి సంబంధించి కూడా సెటిల్ చేస్తాను, పోలీస్ స్టాఫ్ అది సమస్యను పరిష్కారం చేసే దిశగా తాను చొరవ తీసుకుంటానంటూ కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పిసిసి ఎలాంటి రోల్ పోషిస్తారు, ఎలాంటి తీసుకోవడం, గతంలోనే క్రమశిక్షణ కమిటీ ఈ అంశానికి సంబంధించి అంతా కూడా పక్షాలు పిలిచి మాట్లాడింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కొండా సురేఖ ఏ అంశానికి సంబంధించి ఫిర్యాదు చేసింది. కాబట్టి ఏ విధంగా కడియం శ్రీహరికి మాట్లాడతారా, కడియం శ్రీహరి ఎపిసోడ్ మరో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే, ఆయన తాను ఇక్కడ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని చెప్పేసి గతంలో కడియం శ్రీహరి చెప్పారు. ఇప్పుడు ఎలాంటి కాంగ్రెస్ సభ్యత్వం లేని కడియం శ్రీహరిని పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఆయన పిలిచి మాట్లాడే రైట్స్ ఉంటాయా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పుకోవచ్చు. సో ఈ ఎపిసోడ్ ముందు ఎలాంటి టర్న్ తీసుకుంటున్నారని చూడాలి. ఏఐసీసీ ఈ అంశానికి సంబంధించి కూడా ఎలాంటి జోక్యం చేసుకుంటుంది, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ జోక్యం తీసుకుని ఈ విధంగా పరిష్కారం చెప్తున్నది కూడా చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్.